ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగల్లా ఒకటే. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా, ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా? దాదాపుగా 95% మీడియా సంస్థలేమో బీజేపీ గెలుస్తుందని, 5% సంస్థలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే అని ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే రేపు మొత్తం మీడియాని బ్లేమ్ చేస్తుంది. అదే సందర్భంలో మీడియా ఇప్పుడు ప్రస్తుతం ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్ అక్కడ యాక్చువల్గా, ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి మీడియాకి ఢిల్లీ ప్రభుత్వపు సొమ్ములు దోచిపెట్టింది, జాతీయ మీడియా సంస్థలకు కూడా. అయినా కూడా ఇప్పుడు రిజల్ట్ సందర్భంగా తమను దెబ్బతీశారన్నటువంటి ఫీలింగ్ ఉంది. రేపు పొద్దున కనుక జరిగితే అది మారుతుంది. అదే సందర్భంలో అలా కాకుండా బీజేపీనే గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బ. ఇది పక్కన పెడితే హంగ్ వస్తే, అంటే కావాల్సింది టోటల్గా 70కి గాను 36 సీట్లు కావాలి. 32, 33 వస్తుందని కూడా కొన్ని సంస్థలు చెప్తున్నాయి కదా ఆమ్ ఆద్మీ పార్టీకి. అట్లాంటప్పుడు ఇటు కూడా 32, 33 వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక 6, 7 గెలుచుకుంటే అప్పుడు మేము ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు ఇస్తాము, ఆమ్ ఆద్మీ పార్టీ కూటమిలో చేరతామని ప్రకటిస్తోంది కాంగ్రెస్ పార్టీ.